హలో అందరికీ. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా గూడా హైడ్రా చర్చ జరుగుతుంది. ఈ హైడ్రాలో భాగంగా ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్ అనేటటువంటిది నిర్వచిస్తున్నారు. అసలు ఈ ఎఫ్‌టీఎల్ అంటే ఏంటిది? బఫర్ జోన్ అంటే ఏంటిదని చాలా మందికి తెలియక తికమక పడుతున్నారు. సో, మేము దీనికి సంబంధించి మీకు వివరిస్తాం. సో, ఎఫ్‌టీఎల్ అంటే ముందుగా ఫుల్ ట్యాంక్ లెవెల్. ఓకే. ఫుల్ ట్యాంక్ లెవెల్. చెరువులు, కుంటలు ఉన్న ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఆ చెరువు నీటి సామర్థ్యాన్ని అంచనా వేసి ఎఫ్‌టీఎల్‌ను మున్సిపల్ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయిస్తారు. వర్షాకాలంలో పూర్తిగా నీరు ఉంటే అది ఏ ఏరియా వరకు నీరు నిల్వ ఉంటుందో చెప్పేదే ఫుల్ ట్యాంక్ లెవెల్. అక్కడ అన్ని కాలాల్లో నీరు ఉండదు. దీంతో చాలామంది వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. నీరు లేకున్నా ఆ ప్రాంతం ఎఫ్‌టీఎల్ పరిధిలోకొస్తోంది. ఎఫ్‌టీఎల్ పరిధిలో పట్టా భూములున్నా సరే అందులో వ్యవసాయం మాత్రమే చేసుకోవాలి గానీ, నిర్మాణాలు చేయడానికి వీల్లేదు. అక్కడ పర్మిషన్ కూడా అధికారులు ఇవ్వరు. వాటిని ఖాళీగా వదిలేయాలి. కానీ కొంతమంది ఈ ఎఫ్‌టీఎల్‌కి సంబంధించిన నిబంధనలను విరుద్ధంగా అక్కడ నిర్మాణాలు చేపట్టడం వల్ల కాల్వలలో, తర్వాత చెరువులలో సామర్థ్యంగా ఉండాల్సినటువంటి నీరు రోడ్లపైకి రావడంతోటి చాలా ఇబ్బందయితుంది. అందుకోసమే ఈ బఫర్ జోన్ గాని, ఎఫ్‌టీఎల్ పరిధి గాని నిర్ణయించి ఇప్పుడు హైడ్రా తన పనులను చేస్తుంది. అయితే ఇప్పుడు మనం ఎఫ్‌టీఎల్ అంటే ఏంటిదో తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ బఫర్ జోన్ గురించి చూద్దాం. బఫర్ జోన్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ నీటి వనరులున్న ప్రాంతాలను వేరు చేసే ప్రదేశాన్నే బఫర్ జోన్ అంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ నీటి వనరులున్న ప్రాంతాలను వేరు చేసే ప్రదేశాన్ని బఫర్ జోన్ అంటారు. అక్కడ లభించే నీటి వనరుల లభ్యత ఆధారంగా బఫర్ జోన్ పరిధిని నిర్ణయిస్తారు. ఇవి ఉండే ప్రదేశాలను బట్టి వాటిలో రకాలు కూడా ఉంటాయి. కొన్ని బఫర్ జోన్‌లు వన్యప్రాణుల సంరక్షణకు నిలయంగా ఉంటాయి. 25 హెక్టార్లు లేదా అంతకు మించి విస్తీర్ణంలో ఉన్న జలాశయాలు, చెరువులు, కుంటలను బఫర్ జోన్‌గా పరిగణిస్తారు. ఆ బఫర్ జోన్‌కు 30 మీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే రూల్ ఉంది. బఫర్ జోన్ పరిధిలో సొంత భూమి అయినా సరే కేవలం అక్కడ సాగు మాత్రమే చేసుకోవాలి గానీ, కట్టడాలకు అది అనువైన ప్రదేశం కాదు.